హలో అండి. సో ఈరోజు మనం బస్ యాక్సిడెంట్ ఈరోజు 3 నవంబర్ 2025 అనమాట. ఈరోజు మనం చూడొచ్చు హైదరాబాద్లోని చేవల్ల ప్లేస్లో మనకి బస్ యాక్సిడెంట్ జరిగింది. సో దాని యొక్క నేను రీసెర్చ్ చేశాను ఎందుకు ఏంటి యాక్సిడెంట్ అని. సో నేను మొన్న జరిగిన కావేరీ బస్ ట్రావెల్స్ ఉంది కదా, అది కూడా నేను చేశాను. సో ఫస్ట్ మనం ఈరోజు నేను వీడియో చేస్తున్నాను కాబట్టి చేవల్ల బస్ యాక్సిడెంట్ చేసిన తర్వాత నేను కావేరీ బస్ యాక్సిడెంట్ కూడా చేస్తాను. రీసెర్చ్ చేశాను అనమాట, ఏంటి అంటే న్యూమన్ నంబర్స్ ప్రకారం ఏంటి ప్రాబ్లం అని. సో ఇది చేవల్ల బస్ యాక్సిడెంట్. మనం ఇక్కడ చూడొచ్చు ఆర్టీసీ బస్ నంబర్, ఏదైతే బస్ నంబర్ ఉందో TS34TA6354 అనమాట. ఇది కంప్లీట్లీ బస్ నంబర్. సో మనం న్యూమరాలజీలో ఏంటి అని అంటే బస్ నంబర్స్ ఇప్పుడు లాస్ట్లో 4 డిజిట్స్ ఉన్నాయి కదా, మీరు ప్రతి ఒక్క వెహికల్కి లాస్ట్ 4 డిజిట్స్ ఉంటాయి కదా, వాటిని మీరు యాడ్ చేసుకోవాలన్నమాట న్యూమరాలజీ ప్రకారంగా. అంటే మీ యొక్క వెహికల్ మంచిదా కాదని చూసుకోవడానికి. ఒక్కవేళ ఈ 4 నంబర్స్లో కనుక 9 కానీ 3 కానీ, నేను ఇక్కడ రాస్తాను. సో 9 కానీ 3 కానీ 7 కానీ 4 కానీ 2 టైమ్స్ కానీ దానికన్నా ఎక్కువ 3 టైమ్స్ కానీ ఇంకా 4 టైమ్స్ ఉందంటే చాలా డేంజర్ అనమాట. ఈ నంబర్స్ కనుక మీ యొక్క 4 నంబర్స్లో ఉంది అని అనుకుంటే మీరు చాలా ర్యాష్ డ్రైవింగ్ చేస్తారు, ఖచ్చితంగా ప్రమాదాలలో పడతారనమాట. సో ప్రతి ఒక్కరు లాస్ట్ 4 డిజిట్స్ కూడా ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి, మీకు ఈజీగా ఉంటుంది. సో మిగతాదంతా కూడా మేము ప్రాసెస్ మళ్ళీ వేరే ఉంటుంది. రియల్గా మీ యొక్క బస్ వెహికల్ నెంబర్ మీకు వస్తుందా లేదా అని మీకు ఒకవేళ డౌట్ ఉంటే, ఏదైనా యాక్సిడెంట్ అవుతే ఖచ్చితంగా మీరు నా ఒక వాట్సాప్ నెంబర్ నేను ఇస్తాను. అక్కడ మీరు మీ యొక్క వెహికల్ నెంబర్ని పెట్టినట్టు అయితే నేను ఖచ్చితంగా దాని యొక్క వెహికల్ బాగుందా బాగాలేదా, మీకు వస్తుందా లేదా అని మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా నేను మ్యాచ్ చేసి చూసి చెప్తాను అనమాట. సో బట్ ఇన్ జనరల్లీ మీరు సడన్గా మీరు కొనుక్కుంటారు ఒక వెహికల్ని, మీకు నంబర్స్ గురించి ఏమి ఐడియా ఉండదు. సో మీరు ఎలా మీరు చెక్ చేసుకోవాలి అని అనుకుంటే మీ యొక్క నంబర్ యొక్క లాస్ట్ 4 డిజిట్స్ నెంబర్స్ చూసుకోవాలి. లాస్ట్ 4 ఉంటుంది కదా, సో మీరు ఇక్కడ చూడొచ్చు. నేను ఏం చేశాను, లాస్ట్ 4 డిజిట్స్ని 6+3+5+4, సో 18 వచ్చింది. 18ని కూడా మళ్ళీ 1+8 చేయాలి. సో వీటి నంబర్ని చూస్తే 9 అనమాట. 9 అనేది ర్యాష్ డ్రైవింగ్ కిందకి వస్తుంది అండ్ మార్స్ నంబర్ అనమాట. సో మార్స్ నంబర్ అంటే దీనికి ఏంటి అంటే ఇది ఎక్కువ రక్తపాతాన్ని సృష్టించే నంబర్. ఇప్పుడు మన యొక్క ఇయర్ కూడా ఇప్పుడు ఏముంది 2025 కూడా 2+2+5 ఏమొస్తుంది 9. కాబట్టి మనకి ఈ యొక్క ఇయర్, మన ప్రతి ఒక్క పర్సనల్ ఇయర్ ఈ సంవత్సరం అందుకని ఇన్నిగానం దారుణాలు జరుగుతున్నాయి అనమాట. ఐదర్ త్రూ ఫైర్, ఐదర్ త్రూ ఎనీ యాక్సిడెంట్స్. సో 9 అనేది రక్తపాతాన్ని చూస్తుంది. సో అది మంట వల్ల కావచ్చు, వెహికల్స్ యొక్క యాక్సిడెంట్ వల్ల కావచ్చు, ఏదైనా ఒక ఇన్సిడెంట్ కావచ్చు, ఫ్లడ్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో 9 అనేది చాలా డేంజర్ నెంబర్ అనమాట. అందుకే ఈ సంవత్సరం చాలా వరకు గండాలు ఉన్నాయి, చాలా వరకు ప్రమాదాలు జరుగుతున్నాయి. సో ఫైర్కి సంబంధించి కానీ ఏదైనా ఒక యాక్సిడెంట్స్ జరిగింది అంటే ఖచ్చితంగా 9 నంబర్ అనేది ఉంటుందన్నమాట. సో కాబట్టి ఈ వెహికల్ యొక్క లాస్ట్ 4 డిజిట్స్ చూడంగానే 9 వచ్చేసింది ఆల్రెడీ. సో అంటే ఈ 9 అనే నంబర్ వల్ల ఏమవుతుందంటే ఖచ్చితంగా వాళ్ళు ర్యాష్ డ్రైవింగ్ ఉంటారు, ఖచ్చితంగా రక్తపాతం అనేది ఉంటుందన్నమాట. ఎప్పుడో ఒకసారి అయ్యిందంటే రక్తపాతం అనేది చూస్తారు. అండ్ ఇప్పుడు ఇది మనం లారీది చూద్దాం ఫస్ట్. ఇది బస్సుకి సంబంధించి. అండ్ బస్సులో నేను మీకు ఇవన్నీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు ఎందుకంటే మీకు ఐడియా లేదు కాబట్టి. యాక్చువల్గా బస్సులో కూడా చూస్తే చాలా వరకు 4 నంబర్స్ ఉన్నాయి. చూడండి ఇక్కడ ఆల్రెడీ 2 ఉన్నాయి. సో ఆల్రెడీ మళ్ళీ ఇప్పుడు వీటిని మన వేదిక న్యూమరాలజీలో కన్వర్ట్ చేస్తే కూడా ఇక్కడ 4s అనేది 4 టైమ్స్ వచ్చేసాయి అనమాట. ఇప్పుడు T అంటే 4 అనమాట వేదిక న్యూమరాలజీలో. సో 1 2 3 4 టైమ్స్ 4 వచ్చాయి. నేను ఆల్రెడీ ఇక్కడ మీకు చెప్పాను 4 అంటే చాలా డేంజర్ అనేసి. ర్యాష్ డ్రైవింగ్ వల్ల కూడా యాక్సిడెంట్స్ అయ్యే కారణం ఉంటుంది. సో ఆల్రెడీ 4 వచ్చింది. అండ్ ఇక్కడ 3 చూడొచ్చు, 3 ఇక్కడ 3. ఎస్ అంటే కూడా మేము 3 కిందకి లెక్కేస్తాం అనమాట వేదిక న్యూమరాలజీలో. 3 కూడా ఏమొచ్చింది 3 టైమ్స్ వచ్చేసింది ఇక్కడ. సో చూడొచ్చు అంటే ఇప్పుడు ఆర్టీసీ బస్ అనేది నార్మల్గానే ఆ బస్సు యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అంటే ర్యాష్ డ్రైవింగ్ అనమాట. ర్యాష్ డ్రైవింగ్, కేర్లెస్ డ్రైవింగ్. సో ఖచ్చితంగా ఉండడం వల్లనే ఇప్పుడు ఈ యొక్క యాక్సిడెంట్ అనేది జరిగింది. సో ప్రతిదానికి ఒక రీజన్ అనేది ఉంటుంది ఊరికి. ఎందుకంటే మనం అక్కడ మనుషులు ఎవరు లేరు. ర్యాష్ డ్రైవింగ్ లేకుండా, ఫాస్ట్ డ్రైవింగ్ లేకుండా యాక్సిడెంట్స్ అనేవి కావన్నమాట. సో ఇది ఆర్టీసీ బస్ యొక్క నంబర్. ఓకేనా. సో నెక్స్ట్ మనం వస్తే లారీ గురించి చూసుకుందాం. ఇక్కడ లారీ నంబర్ వస్తే మీరు చూడొచ్చు ఇక్కడ 3879 లాస్ట్ 4 నంబర్ చూడమన్నాను కదా. సో 3879లో మీరు చూస్తే అన్ని యాడ్ చేస్తే ఏమొస్తుంది 27 and 9.
సో 2 7 అనేది కూడా మంచి నంబర్ కాదనమాట. అండ్ అది కూడా ఇంక్లూడ్ అవుతే ఏమవుతుంది 9 వచ్చింది. సో ఇది కూడా ఈ యొక్క వెహికల్ వాళ్ళైతే ఖచ్చితంగా రక్తపాతాన్ని చూస్తారనమాట. సో చాలా వరకు మనకి బ్లడ్ లాస్ అవ్వడం కానీ, ఏదైనా యాక్సిడెంట్స్ అవ్వడం కానీ, ర్యాష్ డ్రైవింగ్ కానీ, ఇవన్నీ కూడా వీటికి కారణం. సో 2 నంబర్లు 9 ఉండడం వల్లనే రెండిటికి కలిపి మనకి ఏమంటారు క్లాష్ అయ్యి ఇద్దరు, ఇప్పుడు మనం ఈరోజు చూసిన ఇన్సిడెంట్ చూస్తే 2 వెహికల్స్ లో మనుషులు చనిపోయారు. అంటే ఇప్పుడు ఆల్రెడీ లారీలో ఉన్న వ్యక్తి చనిపోయాడు, ఈవెన్ బస్ లో ఉన్న వాళ్ళు కూడా హాఫ్ ఆఫ్ ది మెంబర్స్ చనిపోయారు. వాళ్ళు 20 మెంబర్స్ 21 మెంబర్స్ వరకు చనిపోయారు. సో దాని రీజన్ ఏంటంటే వెహికల్స్ యొక్క నంబర్స్ అనమాట. అండ్ ఇఫ్ ఒకవేళ వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్స్ ఉంటే మనం ఇంకా చాలా ఈజీగా చెప్పొచ్చు. అంటే ఎందుకు ఇది ఇంతగానం కారణం ఏంటంటే వెహికల్ నంబర్స్ ని బట్టి కూడా మీరు ఒకసారి ఆలోచించవచ్చు. ఎందుకంటే నేను చెప్తాను, ఇప్పుడు ప్రతి ఒక్క దానికి ఒక థియరీ అనేది ఉంటుంది. సో దీనికి థియరీ ఏంటంటే నంబర్స్ అనమాట. 9 నంబర్ అనేది రక్తపాతాన్ని చూసేది కాబట్టి 2 వెహికల్స్ కి సేమ్ 9 నంబరే వస్తుంది కాబట్టి సో ఖచ్చితంగా ఏదో ఒక రకంగా యాక్సిడెంట్ అవుతుంది. సో 2 ఆపోజిట్ వేలో వచ్చే వరకు 2 రెక్లెస్ గా 2 కూడా ర్యాష్ డ్రైవింగ్ చేసేవాళ్ళే. 2 ర్యాష్ డ్రైవింగ్ చేసేవాళ్ళు కాబట్టి 2 కలిపి మనకు ఒకేసారి క్రష్ అయిపోయాయి అనమాట. సో అదృష్టం బాగున్న వాళ్ళు బట్ట కట్టారనమాట, అదృష్టం బాగాలేని వాళ్ళు చనిపోయారు. అంటే వాళ్ళకి కూడా డేలో ఇప్పుడు వాళ్ళ యొక్క పర్సనల్ చాట్ లో చూస్తే కొంతమందికి ప్రాణగండం ఉంటుంది కదా. ప్రాణగండం ఉన్న వాళ్ళు చనిపోతారు, లేదు బతుకుతారు, గండంలో కొంచెం గట్టెక్కే వాళ్ళు ఉన్నారు అంటే ఖచ్చితంగా బతుకుతారు అనమాట. సో ఆ రకంగా సో ప్రాణగండం ఉన్న వాళ్ళు ఆ స్పాట్ లో వాళ్ళకి అప్పుడు యమగండం ముందే చనిపోవాలని రాసి ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళు చనిపోయిన 21 మంది కూడా సేమ్ అదే కేటగిరీకి వస్తారు. సో ఇంకా కొంచెం వాళ్ళకి ఉంది, ఆయుష్ ఉంది అనుకునే వాళ్ళు బతికి బయటపడ్డారనమాట మిగతా వాళ్ళు. సో సో ఇది అనమాట. సో మనం టైం చూస్తే కూడా వాళ్ళు చెప్పారు 6:30 AM అని చెప్పారు. సో 6 and 3 కూడా చాలా డేంజరస్ అనమాట. యాక్చువల్లీ 6 అంటే ఏంటంటే శుక్రుడు, మనకి తెలుగులో ఇప్పుడు ఏదైతే మనం జ్యోతిష్యంలో చెప్తాం కదా శుక్రుడు అనమాట, ప్లానెట్ వీనస్ ప్లానెట్. 3 అని అంటే గురువు, మన గురుదేవుడు ఉంటాడు కదా, గురుగ్రహం అని అంటాం కదా మన ప్లానెట్స్ లో తెలుగులో. సో గురువు అనమాట. సో వాళ్ళిద్దరికి పడదు, ఇద్దరు గురువులే. బట్ ఒకళ్ళేమో వీనస్ అంటే ఎవరు, ఈయన శుక్రుడు ఎవరు, రాక్షసులకి గురువు, ఈయన నార్మల్ ఈయనైతే దేవుళ్ళకి గురువు అనమాట, నంబర్ 3. సో వాళ్ళిద్దరికి పడదు. ఆపోజిట్ లో వచ్చినప్పుడు ఇట్ లీడ్స్ టు అగైన్ 9 ఇస్ ద కాజ్ ఫర్ ఎనీ ఎనీ ఇన్సిడెంట్ లైక్ ఫైర్ యాక్సిడెంట్ కానివ్వండి, లేదా బ్లడ్ ఆఫ్ లాస్. నార్మల్లీ మేము 9 అనేది బ్లడ్ ఆఫ్ లాస్ అనమాట. సో అది ఆ లాస్ అనేది ఏ రకంగానే కావచ్చు, మనిషి యొక్క మరణం కావచ్చు, అంటే అంతం. 9 అనే నంబర్ ఏంటంటే ఎండ్ అనమాట. సో అక్కడికి ఎండ్ అయిపోయి మళ్ళీ నెక్స్ట్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నార్మల్గా నంబర్స్ ప్లానెట్స్ లో మనం 1 to 9 అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట న్యూమరాలజీలో. సో 1 to 9 వచ్చిన తర్వాత మళ్ళీ ఏమొస్తుంది 10 అంటే మళ్ళీ ఏంటి 1 కదా. అంటే ఇప్పుడు 1 + 0 = 1. సో 10 అన్నా కూడా మళ్ళీ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు 11 అనుకోండి. 11 అంటే ఎట్లా చేస్తారు మనం, 11 అంటే ఎట్లా చేస్తారు 1 + 1 = అగైన్ 2. సో చూడండి మీరు ఒకసారి 1 నుంచి 9 నంబర్సే మళ్ళీ రిపీట్ అవుతుంటాయి. డబుల్ నంబర్స్ ఉన్నా కూడా మళ్ళీ అవే రిపీట్ అవుతాయి. సో ప్రతి ఒక్క మన యూనివర్స్ లో ఉన్న నంబర్స్ అన్ని 1 to 9 వరకే ఉంటాయి అనమాట. సో ఈ థియరీ అనేది తర్వాత నేను చెప్తాను. బట్ నేను చెప్తున్నా 9 అనేది చాలా ఎండ్కి కారణం. సో అది ఏ విధంగా అయినా కావచ్చు, బ్లడ్ లాస్ వల్ల కావచ్చు, ఫైర్ యాక్సిడెంట్ వల్ల కావచ్చు, ఏదైనా ఒక రకం ఆ యొక్క మనిషి యొక్క ఎండింగ్ అనేది అది ఉంటుంది. సో అందుకని ఇప్పుడు మన పర్సనల్ ఇయర్ కూడా 9 ఉంది కాబట్టి చాలా వరకు మన యొక్క పాపులేషన్ అనేది ఈ రకంగా మన యొక్క అంతం అనేది జరుగుతుంది అనమాట. ఏదో రకంగా మన ఫైర్ యాక్సిడెంట్స్ ఎక్కువ చూస్తున్నాం. మనం చూస్తే కూడా ఆస్ట్రేలియా కానీ యూఎస్ లో కానీ అక్కడ చూస్తే చాలా వరకు ఫైర్ యాక్సిడెంట్స్ జరిగాయి. అండ్ మనం ప్లేన్ క్రాష్ చూసాము. సో ప్రతి ఒక్కటి నా దగ్గర థియరీ ఉంది. అంటే నేను ఇన్ని రోజులు వీడియో చేయలేదన్నమాట. సో బట్ ప్రతి ఒక్కటి నా దగ్గర వీడియో అంటే నా దగ్గర థియరీ ఉంది. ఆ థియరీ ప్రకారంగా నేను చెప్తాను. సో ఈ రోజు ఫ్రెష్ గా ఇన్సిడెంట్ కాబట్టి దాని యొక్క థియరీ నేను చెప్తున్నాను. సో మీకు ఐ హోప్ మీకు అర్థమై ఉండొచ్చు. ఈ యొక్క వెహికల్స్ యొక్క నంబర్స్ 9 ఉండడం వల్ల 9 ఉన్నా, 3 డబల్ టైమ్స్ ఉన్నా, డబల్ కన్నా ఎక్కువ ఉన్నా, 7 ఎక్కువ ఉన్నా, 4 ఎక్కువ ఉన్నా కానీ ఇట్ లీడ్స్ టు డేంజరస్ థింగ్స్. అంటే ర్యాష్ డ్రైవింగ్ అవుతుంది. ర్యాష్ డ్రైవింగ్ వల్ల ఏమవుతుంది, ఖచ్చితంగా యాక్సిడెంట్స్ అవుతాయి. సో ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ కమింగ్ టు దిస్ డేట్, ఈరోజు డేట్ అనమాట. ఈరోజు డేట్ చూస్తే 3/11/2025. సో బేసిక్ నంబర్ అనేది 3 వస్తుంది. అంటే ఫస్ట్ ఏదైతే నంబర్ ఉంటుందో డేట్ యొక్క నంబర్ని బేసిక్ నంబర్ అంటాము. ఇవన్నిటిని యాడ్ చేస్తే వచ్చేదాన్ని డెస్టినీ నంబర్ అని అంటాం అనమాట. అంటే డిఎన్ అంటే డెస్టినీ నంబర్. సో 3 and 5 వచ్చింది. సో ఇది వేదిక్ చార్ట్ అనమాట. సో వేదిక్ చార్ట్ ప్రకారంగా చూస్తే కూడా మనకి ఈరోజు ఇప్పుడు 9 ఇలా వేసుకున్నాను. నేను చార్ట్ వేసుకున్న తర్వాత ఏదైతే లారీ నెంబర్ ఫస్ట్ మనకు వచ్చిన, అంటే ఇప్పుడు యాక్సిడెంట్ జరగడానికి కారణం ఏంటి, లారీ వచ్చి క్రష్ చేసింది బస్ని. ఓకేనా.
సో అంటే మేబీ ఓవర్టేక్ చేయాలని చూసిందో లేదా బస్సు ఓవర్టేక్ చేయాలని చూసిందో, ఇప్పుడు అక్కడ ఆల్రెడీ చెప్తున్నారు మలుపు ఉందని. సో మనకు ఆ విషయాలన్నీ మనకేం తెలియదు, బట్ సంథింగ్ అయితే అక్కడ జరిగింది. అంటే ఇద్దరు ర్యాష్ డ్రైవింగ్తో వెళ్ళి కేర్లెస్గా ఓవర్టేక్ చేయాలని చూసి, సో దానివల్ల మనకి ఈ యొక్క యాక్సిడెంట్కి కారణమై ఇంతమంది ప్రాణాలు తీశారనమాట. సో అది చెప్తాను నేను. ఇప్పుడు లారీ యొక్క నంబరు ఇప్పుడు ఈ నంబర్స్ కూడా మేము అన్ని టోటల్ చేస్తాం అనమాట. అది ఇంకొక మెథడ్ ఉంటుంది. సో వాటన్నిటిని చేస్తే కూడా నంబర్ 8 అని వచ్చింది. 8 ఈజ్ ఆల్సో నాట్ ఎ గుడ్ నంబర్. ఓకేనా? సో అయితే ఈ డేట్లో ప్రకారం 8 వచ్చే వరకు లారీ నంబర్ 8 కాబట్టి ఏంటంటే 2 and 8 కాంబినేషన్లో ఖచ్చితంగా యాక్సిడెంట్స్ జరుగుతాయి. యాక్సిడెంట్ ప్రోన్. సో ఏదైనా అనుకోని ప్రమాదాలు జరగవచ్చు. సో 2, 8 అనేది అది కారణం. సో ఈరోజు డేట్ కూడా వాళ్ళకి బాగాలేనందువల్ల వాళ్ళ 2 బండిలు కూడా ర్యాష్ డ్రైవింగ్, రెక్లెస్ డ్రైవింగ్ ఉండడం వల్ల ఈ యొక్క ప్రమాదం జరిగింది. అండ్ అట్ ద టైమ్ ఆఫ్ 9. సో టైమింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క టైం, ఇప్పుడు మనం మంచి పనులు చేయాలంటే ముహూర్తం ఎలాగో చూస్తామో, ఏదైనా ఒక చెడు జరిగిందంటే పలానా టైంలోనే ఉంటుంది. ఇది కూడా మాకు కాన్సెప్ట్ ఉంటుంది, టైం న్యూమరాలజీ అని. సో టైంని కూడా మేము చాలా కన్సిడర్ చేస్తాం అనమాట. సో ఇక్కడ ఈ అంశాన్ని బట్టి చూస్తాం, ఈ ఇన్సిడెంట్ని బట్టి చూస్తే ఇక్కడ మీరు బేసిక్గా వెహికల్ నెంబర్స్ బాగాలేవు, రెండింటివి వెహికల్ నెంబర్స్ బాగాలేవు, అండ్ టైం ఆ టైంలో బాగాలేదు, డేట్ కూడా ఈరోజు బాగాలేదనమాట. సో లారీ అతన్ని అంటే ఈ రోజు ఏమైందంటే లారీ అతనికి ఒక గండం లాగా అయిపోయి, లారీ అతను చేసిన విధ్వంసం వల్ల ఇప్పుడు బస్ వాళ్ళకు కూడా యాక్సిడెంట్ జరిగింది. ఓకేనా? సో లారీ అతనికి గండం రావడం వల్లనే ఇతను వెళ్ళి మన యొక్క బస్ని చేయడం వల్ల ఆల్రెడీ ఆ నంబర్ కూడా బాగాలేదు కాబట్టి అందులో కొంతమంది ఉన్న వాళ్ళకి ఈరోజు ప్రాణగండం అనేది జరిగిందనమాట. సో ఇదండి థియరీ. సో మీకు ఇది నమ్మొచ్చు, ఎందుకంటే నమ్మే థియరీ. మీరు ఒకసారి ఆలోచిస్తే ఇది లాజికల్ కూడా చాలా నమ్మొచ్చు. అండ్ ఇది దీనికి బ్యాక్గ్రౌండ్గా మేము ఒక్కసారి న్యూమరాలజిస్ట్ ఎవరిని కన్సల్ట్ చేసినా కూడా వాళ్ళు ఇదే రకంగా చెప్తారు. సో ప్రతి ఒక్క వెహికల్ నెంబర్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుందండి. మీరు కనుక మీ యొక్క వెహికల్ నెంబర్ని చెక్ చేయించుకోవాలి అని అనుకుంటే తప్పకుండా నా యొక్క వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయొచ్చు. మీకు ఒక నార్మల్ ఫీ ఉంటుందన్నమాట. దాన్ని బట్టి మీ యొక్క వెహికల్ నెంబర్ బాగుందా బాగాలేదా, మీ పేరు ప్రకారంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అవుతుందా లేదని చెక్ చేసి చెప్తాము. ఐ హోప్ మీ అందరికీ నా వీడియో బాగా అనిపించింది అనుకో. మీకు కనుక ఈ యొక్క ఇన్సిడెంట్ గురించి నచ్చి ఈ థియరీ మీకు నచ్చిందంటే ఖచ్చితంగా మీరు షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.